మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రావణ అమావాస్య. దీనికి పోలాల అమావాస్య అని పేరు. ఇది సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అని పిలుస్తూ ఉంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎన్నో శక్తులు కలిగిన రోజు. దీనికి కోటి సూర్యగ్రహణాల శక్తి కూడా ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన కాంతి వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు అంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి. మరి ఇంతకీ అమావాస్య రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే, ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలెను. 9 పూర్ణం బూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సున ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును, అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు, ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకుని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేనివారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలంటే, ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణీదేవి
పార్వతీదేవిని ఇలా అడుగుతుంది. పార్వతీమాత మంచి పుత్రులు కావాలన్నా, సకల శుభాలు కలగాలన్నా, అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని అడుగుతుంది. అప్పుడు పార్వతీమాత ఇంద్రాణీదేవితో ఇలా చెప్పింది. శ్రావణ మాసంలోని ఆఖరి రోజున అమావాస్య రోజు చేసే పోలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగింది. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడు. అతనికి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. దాంతో వారు సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడికోళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావు తల్లి అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలేలమ్మ దేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి సుగుణ ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. కావున ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలను అనుభవించి సద్గతులను పొందుతారని పార్వతీమాత ఇంద్రాణీదేవికి వివరించింది. శ్రావణ అమావాస్య రోజు తప్పక గోమాతను పూజించాలి అని శివుడు పురాణాలలో చెప్పాడు కనుక ఈరోజు తప్పక గోవును పూజించాలి. గోవు కనిపిస్తే ఆహారాన్ని పెట్టాలి. అలా గోవుకు ఆహారాన్ని పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి.
గోమాతకి అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఒక చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజు యోగం పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపోవటం ఖాయం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది. మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి, ధన సమస్యలు పోతాయి. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును 11 సార్లు తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది. నక్కతోక తొక్కినట్లు మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఒంట్లోని చెడునంతటినీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి జరుగుతుంది. మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రంలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మందార చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహము, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ అమావాస్య రోజు షేవింగు, గడ్డం చేసుకోవటము, గోర్లు కత్తిరించుకోవటము అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య
తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివపురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెని చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.
చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయిన శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవ, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుడిని భోళాశంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. ఈ అమావాస్య రోజు చేసే జపము, దానము, లక్ష్మీదేవి ఆరాధన వలన అధిక రెట్ల ఫలితం వస్తుంది. ఇలాంటి అతీంద్రియ శక్తులు కలిగిన రోజు కోసం యోగ సాధకులు, సిద్ధులు, యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మంత్రజపం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు,
పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పు, లవంగాలు, గవ్వలు ఈ 3 వస్తువులను శ్రావణ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి. 3 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ 3 మూడిటిల్లో
నుండి 2 వస్తువులను అయినా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కనుక మీ వీలును బట్టి వస్తువులను కొని తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి. ఉభయ గోదావరి జిల్లాల వాసులు శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్యకు గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని నానుడి. పోలాల అమావాస్యనే పోలామ అని కూడా అంటారు. పోలా అంటే కడుపు నిండా మేత మేసి నీరు తాగి పని పాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం. ఆమ అంటే అమావాస్య అని అర్థం. పోలామ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. గర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవినే కామించాడు. శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతనను వ్యక్తం చేశాడు. అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు. ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుని హతమార్చాడు. ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు తనను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు. మీ మహర్నిషి అయిన శిలాధుని పొలంలో ఆది వృషభ రూపాన అతనికి నేను దొరికిన రోజు శ్రావణమాసం అమావాస్య తిథి. ఆనాడు వృషభ పూజ చేసే భక్తుల కోరికలు నెరవేర్చినట్లుగా అనుగ్రహించండి అన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. అప్పటి నుంచి శ్రావణ అమావాస్య నాడు గో వృషభ పూజ వాడుకయింది. ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చూస్తాం. వ్యవసాయం చేసేవారు ఈరోజు ఎద్దులకు పూజ చేస్తారు. వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబందతో ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఈ ముగురమ్మలు కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపులు పోతాయి. దృష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. నరుడి దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు, సమస్యలు తీరవు. ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు.
కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులోనూ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, విపరీత శక్తులు కలిగినది, అతీత శక్తులు కలిగినది. ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. వీటితో పాటు 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు చెడును తొలగించేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి, దరిద్రాన్ని తీసివేస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి. కనుక 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో వట్టివేర్లను కానీ లేదా 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు దొరికితే వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి. వట్టివేర్లు అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. వీటిని కొబ్బరి నూనెలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వట్టివేర్లను నూనెలో వేసి ఆ నూనెను రాసుకుంటే చలువ చేస్తుంది. ఈ వట్టివేర్లు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ వట్టివేర్లను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఒంట్లోని దోషాలు, రోగాలు పోతాయి. కనుక మీకు దొరికితే వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి.
వట్టివేర్లు లభించకపోతే 5 లేత మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి 2 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇక మారేడు ఆకులు కూడా దొరకకపోతే 1 స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈ అమావాస్య రోజు వట్టివేర్లను కానీ 5 మారేడు ఆకులను కానీ స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. నూతన కాంతి వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు సోమావతి అమావాస్య. వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి. 2 నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నిటిలో నష్టాలను ఎదుర్కొంటున్నాం అని బాధపడిపోతూ ఉంటాము. మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు, కానీ మేము మాత్రం ఇంకా ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నాం అని అనుకుంటూ తమలో తామే మదనపడిపోతూ ఉంటారు. మీ జీవితంలోనికి ప్రశాంతత ఆనందము ప్రవేశించాలి అంటే రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేసిన తర్వాత 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే 2 లవంగాలు. ముందు మీరు 2 లవంగాలను తీసుకోండి. ఆ 2 లవంగాలను తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి, మీరు ఎవరి వల్లనైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వారి గురించి, వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత వాటిని మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇంటిలో ప్రతికూలతను తొలగిస్తాయి. అంతేకాదు ఇంటిలో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది. లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయాలి. ఇలా లవంగాలను వేసి దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు లవంగాలతో. 2 లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో తొలగిపోతాయి. లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి. లవంగాలు మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. లవంగాలు తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లవంగాలను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపు పోతల వంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురు వాపు వంటి చిగుర్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సహాయపడుతుంది. లవంగాలు బ్లడ్ను ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల్లోని ఎలాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించటంలో సహాయపడతాయి. కడుపులో అల్సర్తో బాధపడే వారికి కూడా లవంగాలు తీసుకోవటం మంచిది. చూశారు కదా, లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తాయో. అలాగే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో 2 లవంగాలను వేయండి.
ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.